క్రిస్మస్ వేడుకలకు హైదరాబాద్ సిటీలోని ప్రఖ్యాత చర్చిలు ముస్తాబయ్యాయి. ప్రధాన చర్చిలతో పాటు కాలనీ చర్చిలు రెడీ అవుతున్నాయి. జిగేల్మనే దివ్య కాంతులతో చర్చిలు మెరిసిపోతున్నాయి. రేపటి క్రిస్మస్ గ్రాండ్ గా జరుపుకునేందుకు క్రిస్టియన్ సోదరులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపటి క్రిస్మస్ వేడుకల కోసం ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి. హైదరాబాద్ సిటీలోని పలు చర్చిలు అందంగా ముస్తాబించారు. రాత్రిపూట మెరిసేలా కలర్ఫుల్ లైటింగ్ తో కొత్త లుక్ తెస్తున్నారు. చర్చి లోపల క్రిస్మస్ ట్రీని గిఫ్ట్స్, బాల్స్ తో డెకరేట్ చేసి క్రిస్మస్ పర్వదినాన్ని గ్రాండ్ గా చేసుకునేందుకు సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. సికింద్రాబాద్, మియాపూర్, కూకట్పల్లి, మెట్టుగూడ, అబిడ్స్ మెయిన్ చర్చిల్లో ఏర్పాట్లు ఘనంగా చేశారు. చర్చిలో ఒకేసారి 100 మంది ప్రేయర్ చేసేలా ప్లేస్ ను సిద్ధం చేశారు చర్చి నిర్వాహకులు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో 4 సార్లు ప్రేయర్ ఉంటుందని, చిన్నపిల్లలు ఆ యేసు హిస్టరీని స్కిట్ రూపంలో ప్రదర్శన చేయనున్నట్లు తెలిపారు. ప్రార్థన సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అరేంజ్మెంట్స్ చేస్తున్నట్టు చెప్పారు నిర్వాహకులు. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు శ్రేష్టమైన క్రిస్మస్ సందేశాన్ని అందించబోతున్నారు. దేశ నలుమూలల నుంచి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో పాలు పంచుకోవడానికి అనేకులు రాబోతున్నారు. సో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేకులు కల్వరి టెంపుల్లో ఈ క్రిస్మస్లో ఆరాధనలో పాలు పంచుకోవడానికి ప్రభు లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు జన్మించారు అని 25ని మంచి స్కిట్, మరి దేవుని యొక్క జననం గురించి మరి గొప్ప సందేశము, ఎన్నో అద్భుతమైన కార్యాలు రేపు జరగబోచున్నాయి. కాబట్టి మీరు అందరూ వచ్చి దేవుణ్ణి ఆరాధించి సంతోషించి మరి వెళ్తారని మీకు అన్ని ఏర్పాట్లు కూడా చేయటం కల్వరి టెంపుల్ యాజమాన్యం చేయటం జరిగింది. కాబట్టి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ వచ్చి పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. క్రిస్మస్ అంటే ఒక రోజు పండగ కాదు. డిసెంబర్ 1 నుంచే స్కూల్స్, కాలేజీల్లో సెలబ్రేషన్స్ మొదలై జనవరి 1 వరకు కొనసాగుతాయి. ప్రతి సండే ప్రార్థనకు వీలు కాని వారు క్రిస్మస్ రోజు మాత్రం చర్చికి కంపల్సరీ వస్తారని నిర్వాహకులు చెప్తున్నారు. క్రిస్మస్ డే కోసం ఏడాదంతా వెయిట్ చేస్తామని చెప్తున్నారు భక్తులు. అటు ఇంటిని అందంగా డెకరేట్ చేసి బంధువులకు గిఫ్ట్లు ఇచ్చి విషెస్ చెప్తామన్నారు. ఇక్కడ బాగా అవుతుందండి. అక్కడ కొంచెం కదండి చిన్న చిన్న చర్చలు. రాయమండ్రిలో జంపటి బజార్ దగ్గర చర్చి గేట్ అండి, అందులోకి వెళ్తున్నామండి. అమ్మ చర్చి అని, అది 180 సంవత్సరాలండి ఆ చర్చి. అందులోకి వెళ్తున్నానండి. అదండి ఇక్కడ మామూలుగా పనికొచ్చి వచ్చామండి. ఈ ఆలయంలోనే ప్రార్థించుకుందామని, రేపు ఖాళీ ఉండదు కదండి, అందుకే ముందు రోజు ఒక రోజు వచ్చాం మేడంని అడిగి. నాకు ఇష్టం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. వాస్తవం వాళ్ళు హిందువులే, నేను క్రిస్టియన్ని. ఆయనే నమ్ముకున్నాను. నా పిల్లలకు ఉద్యోగాలు కల్పించాడు నా తండ్రి. ఆయన కోసం ఎక్కడికైనా వద్దాం అనుకున్నాను, ఇక్కడ తీసుకొచ్చాడు ఆయన. క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈవినింగ్ టైంలో చిన్నారుల డ్రామా, డాన్స్, సింగింగ్, గేమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వేడుకల కోసం షాపింగ్ తో బిజీగా ఉన్న క్రిస్టియన్లు అటు ప్రిపరేషన్స్ తో క్రిస్మస్ ఈవెంట్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. క్రిస్మస్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కేక్స్. నెల రోజులు జరిగే సెలబ్రేషన్స్లో కేక్ కటింగ్కు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే ఏటా క్రిస్మస్కు లక్షల కేక్లు రెడీ అవుతాయి. కేక్ మిస్సింగ్ ఫెస్టివల్ గ్రాండ్గా జరుగుతాయి. డిజైన్స్లో ఈ ఏడాది కాంబో ప్యాక్స్ కనిపిస్తున్నాయి. క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్స్ నుంచి నోరు నుంచే ఫాంటాంట్ కూల్ కేక్స్ వరకు మార్కెట్లో కనువిందు చేస్తున్నాయి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో కలర్ఫుల్ కేక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీలతో క్రీస్తు జన్మదినాన కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకుంటారు. క్రిస్మస్ వేడుకల కోసం హైదరాబాద్ వెరైటీ కేక్స్ కు డిమాండ్ పెరిగింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు బేకరీలు సైతం వివిధ ఫ్లేవర్స్ లో సరికొత్త కేకులను అందుబాటులోకి తెచ్చారు. చాక్లెట్, వెనీలా, స్ట్రాబెర్రీ, చెర్రీస్, కూల్ కేకులు యూత్ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాయి. రౌండ్, కోన్, కార్టూన్ బొమ్మల కేకులు చిన్నారులను ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్ అనగానే నెల ముందు నుంచే కేక్ మిక్సింగ్ల సందడి మొదలవుతుంది. డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసే ప్లమ్ కేక్స్ కి సిటీలో డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. కూల్ కేక్స్ కంటే ఎక్కువగా ప్లమ్ కేక్ ని ఇష్టపడుతున్నారని బేకరీ ఓనర్స్ చెబుతున్నారు. ఈసారి క్రిస్మస్ థీమ్ లో కప్ కేక్స్ లో చాలా రకాల వెరైటీలు చేసినట్లు చెబుతున్నారు.
రెగ్యులర్ గా ఉండే కేక్స్ తో పాటు క్రిస్మస్ ట్రీ, బాల్స్, శాంటా, హౌస్ వెరైటీ డిజైన్స్ లో కేక్స్ ను రెడీ చేస్తున్నారు చెఫ్స్. మార్కెట్ లో కిలో కేక్ రేట్ 700 నుంచి 4000 వరకు ఉంటుంది. ఇక ప్లమ్ కేక్ కిలో 480 నుంచి 1000 వరకు నిర్ణయించారు. క్రిస్టియన్లు తమ ఇళ్లలో కేక్ కట్ చేయడంతో పాటు తెలిసిన వారికి గిఫ్ట్లు ఇవ్వడం సెంటిమెంట్ గా చెబుతున్నారు. అటు క్రిస్మస్ వేడుకలు బుట్టిపడేలా ఇళ్లను డెకరేట్ చేశారు. క్రిస్మస్ స్పెషల్ చాలా వెరైటీస్ ఆప్షన్స్ ఉన్నాయి. కేక్ లో కానీ, గిఫ్ట్ హ్యాంపర్స్ కానీ, చాక్లెట్స్, కుకీస్, స్టార్టింగ్ రేంజ్ లైక్ 100-150 నుంచి 1000, 2000, 3000 సంథింగ్ వరకు ఆప్షన్స్ కూడా ఉంటాయి. ప్లమ్ కేక్స్లో వచ్చేసి క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ ఉంది, రిచ్ ప్లమ్ కేక్స్. దాంట్లో ఫుల్ డ్రై ఫ్రూట్స్, ట్యూటీ ఫ్రూట్స్ అండ్ ఆల్ అది ఉంటుంది. అండ్ దాంట్లో ఇంకొక వెరైటీ ఉంది, డండీ కేక్స్ అని ఉంది, అండ్ ప్లమ్ పుడ్డింగ్ ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ప్లమ్ కేక్ పైన ఐసింగ్ కావాలంటే విత్ బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ ఉంది, రాయల్ ఐసింగ్ ఉంది, షుగర్ ఐసింగ్. ఓల్డ్ జనరేషన్ పీపుల్ దే లైక్ దట్ హార్డ్ ఐసింగ్ కేక్స్, సో అవి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్మండ్ ఐసింగ్ ఉంది. సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ప్లమ్ కేక్స్ లో. అటు కేక్స్ ను బోర్గా ఫీల్ అయ్యే వారి కోసం చాక్లెట్ రూల్స్ తో పాటు గిఫ్ట్ హ్యాంపర్స్ ను ప్రెజెంట్ చేస్తున్నారు. గిఫ్ట్ బాక్సుల్లో కేక్ తో పాటు డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, స్వీట్స్, గ్రీటింగ్స్ అన్ని ఒకే ప్యాక్ లో వచ్చేవి తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. రేపు పండగైన ఈ రోజు మిడ్ నైట్ కేక్ కట్ చేస్తూ ఉండటంతో బేకరీలో సందడి కనిపిస్తుందని అంటున్నారు పబ్లిక్. బేగంపేటలోని కల్వరి అకాడమీ ఆఫ్ ఇండియా మరో వరల్డ్ రికార్డుకు సిద్ధమైంది. విద్యార్థులచే ప్రాచీన సంప్రదాయ వంటకాలను తయారు చేయించి ఔరా అనిపించింది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆనాటి వంటకాలను నేటి యువతకు పరిచయం చేయాలని మెగా ఈవెంట్ నిర్వహించింది. క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో 104 వంటకాలను 104 మంది విద్యార్థులు తయారు చేశారు. ఇలాంటి గ్యాస్ స్టవ్ వినియోగించకుండా కేవలం కట్టెలు, పొట్టు, మట్టి పొయ్యిలు, ఇసుక, సాల్ట్తో వంటకాలు తయారు చేశారు. పూర్వీకులు ఏ విధంగా వంట వండేవారో కళ్లకు కట్టారు. ప్రపంచంలో ఇలాంటి వంటకాలను ఎక్కడా ఏ దేశంలో నిర్వహించలేదని కల్వరి అకాడమీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ సంవత్సరము ఇంకొక వరల్డ్ రికార్డ్ పెడదాము. కానీ ఈ వరల్డ్ రికార్డ్ ప్రత్యేకత ఏంటంటే పరంపరాగత, అంటే వెరీ ట్రెడిషనల్, అంటే ఎన్నో సంవత్సరాల నుండి పరంపరంగా, అంటే ఎన్నో ఏండ్ల నుండి మనకున్న అలవాట్లు, క్యూజీను, కుకింగ్, దాని గురించి పాకకళ. అంటే పాకకళ అంటే కుకింగ్ ఆర్ కల్నరీ ఆర్ట్స్ ఆర్ కుకింగ్ ఆర్ట్స్. ఈ రెండింటిని మిక్స్ చేస్తూ మన ఇండియాలో ఉన్న విచిత్రమైన వెరీ రేర్ డిషెస్, అంటే మీరు కొన్ని డిషెస్ అక్కడ చూసారేమో, మట్టిలోనే తవ్వి పెట్టేశారు. అది దాని మీద బొగ్గులు వేసేసి మట్టిలో తవ్వి పెట్టారు. దాన్ని జమీన్ దోస్ అంటాం మేము. అది ఎందుకు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితము మనకు కుకింగ్ మీడియం లేనప్పుడు, కుకింగ్ ఫ్యూల్స్ లేనప్పుడు, కేవలం సూర్యకిరణాలతోటి ఆ ఎడారి వేడిలో ఆ ఇసుక వేడిగా అయ్యి దాన్ని ఉడికించిన దాన్ని తినేస్తుండేవాళ్ళు మనం. అలాగే మీరు ఇంకొక డిష్ చూడండి, అక్కడ ఇసుకలోనే కుక్ అవుతుంది. అది కూడా ఒక మీడియం ఆఫ్ కుకింగ్ ఉండే. తర్వాత సాల్ట్, అదొక మీడియం ఆఫ్ కుకింగ్ ఉండే. తర్వాత ఇప్పుడు అన్ని ఫ్యాట్స్, ఆయిల్స్ ఇవన్నీ రావడమేనే. కానీ మీరు ఓవరాల్గా ఈ 100 విద్యార్థుల డిషెస్ చూస్తే దే ఆర్ వెరీ వెరీ ట్రెడిషనల్, వెరీ ఆథెంటిక్, వెరీ రేర్. అంటే మనకు ఒక రెస్టారెంట్, హోటల్లోనూ పోతే 90% ఈ డిషెస్ దొరకవు మీకు. అవి సెలెక్ట్ చేసి దీని మీద ఒక బుక్ కూడా రాస్తున్నామండి. అది 2026 ఎండింగ్, అంటే మాది 30 years కంప్లీట్ అయిన సందర్భంగా దాన్ని మేము రిలీజ్ చేస్తాము. రాష్ట్రంలో డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఈగల్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ విభాగాల సమన్వయంతో డ్రగ్స్ పెడ్లర్లను పట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ముందు రేవ్ పార్టీలు, నైట్ పబ్లు టార్గెట్ చేస్తూ డ్రగ్ నెట్వర్క్ యాక్టివ్ అవుతోందన్న సమాచారంతో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేస్తున్నాయి స్పెషల్ వింగ్స్. న్యూ ఇయర్ వస్తుందంటే చాలు యువత సరికొత్త రీతిలో సెలబ్రేషన్స్ కోసం ప్లాన్ చేస్తున్నారు. వేడుకల కోసం రిసార్టుల్లో ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. క్రియేటివ్ థాట్స్తో ఆలోచించే యువతనే టార్గెట్ చేస్తున్నారు డ్రగ్స్ పెడ్లర్లు. పార్టీలో మత్తు పదార్థాలదే కీ రోల్ కావడంతో సప్లై చేసేందుకు పెడ్లర్స్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రగ్స్ పెడ్లర్ల ఆట కట్టించేందుకు ఈగల్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ, స్పెషల్ వింగ్లు ఫోకస్ పెట్టాయి.
తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్ ఈవెంట్స్కు డ్రగ్స్ సప్లై చేసేందుకు పెడ్లర్లు సీక్రెట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీ ఆర్గనైజర్లతో కలిసి యువతను టార్గెట్ చేస్తూ టెలిగ్రామ్, వాట్సాప్ కోవర్టు గ్రూపుల్లో డీల్స్ ఫిక్స్ చేస్తున్న నెట్వర్క్పై స్పెషల్ వింగ్లు ఫోకస్ పెట్టాయి. మత్తు పదార్థాల సప్లైని ఈగల్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్ టీమ్స్ ట్రాక్ చేస్తున్నాయి. లగ్జరీ కార్లు, కొరియర్ పార్సిల్స్, క్యాబ్ డెలివరీల ద్వారా డ్రగ్స్ సప్లై, సేల్స్ చేస్తున్న ముఠాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈగల్ ఫోర్స్. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కీ రోల్ కాకుండా సప్లై చైన్ను బ్రేక్ చేసేందుకు సరిహద్దుల్లోనే తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సిపి పరిధిలోని ఈగల్ టీంలు మానిటరింగ్ చేస్తున్నాయి. అటు క్రియేటివ్ థాట్స్తో ఆలోచించే యువతనే డ్రగ్స్ పెడ్లర్లు టార్గెట్ చేస్తున్నారు. పార్టీలో మత్తు పదార్థాలదే కీ రోల్ కావడంతో సప్లై చేసేందుకు పెడ్లర్స్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా కట్టడికి స్థానిక పోలీసు బృందాలతో జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది యాంటీ నార్కోటిక్ వింగ్. మత్తు ముఠాల ఆర్థిక మూలాలు దెబ్బకొట్టేందుకు పోలీసు శాఖలోని విభాగాలను సమన్వయం చేస్తూ ముందుకెళ్తోంది. గతంలో డ్రగ్స్ సరఫరా చేసి పట్టుబడిన నేరస్తుల కదలికలపై ఇప్పటికే నిఘా పెట్టాయి. డ్రగ్స్ సప్లై చేసేవారిని టార్గెట్ చేస్తూ డేటాబేస్ రూపొందిస్తున్నారు. సోషల్ మీడియా, డార్క్ వెబ్తో సహా గోవా, బెంగళూరు, ముంబై నగరాల నుంచి హైదరాబాద్కు సప్లై అవుతున్న సింథటిక్ డ్రగ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానుండటంతో ఇదివరకే డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుబడిన వారిపై ఫోకస్ పెట్టారు. సిటీ సహా జిల్లాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్స్ టెస్ట్ల సప్లైపై ఉక్కుపాదం మోపుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆర్థిక నేరాలు పెరిగాయన్నారు సిపి అవినాష్ మహంతి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి వార్షిక రిపోర్ట్ రిలీజ్ చేశారు. మల్టీనేషనల్ కంపెనీలు, దేశ విదేశీ ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మహిళల భద్రతకు ప్రియారిటీ ఇస్తున్నామని చెప్పారు. న్యూ ఇయర్ ఈవెంట్స్కు పర్మిషన్ తప్పనిసరి అన్నారు సిపి మహంతి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఆర్థిక నేరాలు పెరిగాయి. వివిధ మోసాలతో నేరగాళ్లు 1.650 కోట్లు కొల్లగొట్టారు. ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేస్తున్న ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మొత్తంగా 95 కేసులు నమోదు చేసి 111 మందిని అరెస్ట్ చేసింది. 26 కోట్ల 17 లక్షలు ఫ్రీజ్ చేసి ఆయా కంపెనీలకు చెందిన 11 కోట్ల 50 లక్షలు విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది. సైబర్ నేరాల్లోనూ బాధితులు 404 కోట్ల 61 లక్షలు నష్టపోయారు. ఇందులో 54 కోట్ల 67 లక్షలు పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాహనదారులపై పోలీసులు గత ఏడాది కంటే రెట్టింపుగా 239 కోట్ల 37 లక్షల ఫైన్ విధించారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం ఈ ఏడాది 37,243 కేసులు నమోదైనట్లు సిపి అవినాష్ మహంతి వార్షిక రిపోర్ట్ రిలీజ్ చేశారు. సాధారణ నేరాల్లో ప్రాపర్టీ అక్రమాలు 3%, మహిళలపై క్రైమ్ కేసులు 1%, భౌతిక దాడులు 2% పెరిగినట్లు సిపి తెలిపారు. You have a look at the crime, it's roughly the same as last year. కొన్ని కాంపోనెంట్స్ లో ఇటు అటు చేంజ్ అయింది, బట్ క్రైమ్ ఫిగర్స్ చూస్తే సో దాంట్లో నంబర్స్ చూస్తే పెద్ద there is not much of a difference, hardly some 200-300 400 I think is a crime difference. One interesting thing that year manam chusam is there has been a substantial reduction in cyber crime. So last year maki 11,914 cyber crime unte close to 12,000. Isari it's about 7,600, about 35 to 40% decrease in cyber crime untadi. సైబరాబాద్ లో మల్టీనేషనల్ కంపెనీలు దేశ విదేశీ ఉద్యోగుల భద్రతకు ప్రయారిటీ ఇస్తున్నట్లు చెప్పారు సిపి మహంతి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల సేఫ్టీ కోసం సేఫ్ స్టే ప్రాజెక్ట్ ప్రారంభించామన్నారు. హైటెక్ సిటీ పరిసరాల్లో 4,000కు పైగా ఉన్న హాస్టల్స్ లో ఇప్పటికే 1000 హాస్టల్స్ ను తనిఖీ చేశామన్నారు. మహిళల భద్రతకు ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం లేదన్నారు సిపి. Crime breakup చూస్తే in terms of overall crime, cyber crime last year occupied 32% of the total crime. Here it is just about 21%. NDPS లో ఒక ట్రెండ్ మేము చూసాము, I mean నార్కోటిక్స్ కేసెస్ లో. లాస్ట్ ఇయర్ మీరు చూస్తే క్వాంటిటీ
క్వాంటిటీ సీజర్ ఎక్కువ ఉంది, ఈ ఇయర్ కొంచెం తక్కువ ఉంది. బట్ కేసెస్ చూస్తే ఎక్కువ రిజిస్టర్ అయినాయి ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ లాగా చాలా హెవీ క్వాంటిటీ సీజ్డ్ డ్రగ్స్ డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. గ్రేటర్లోని 3 కమిషనరేట్లతో పోలిస్తే సైబరాబాద్లోనే అత్యధిక ట్రాఫిక్ ఉందన్నారు సిపి అవినాష్ మహంతే. 36,20,487 ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 239,37 లక్షల జరిమానాలు విధించినట్లు చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు స్వల్పంగా తగ్గినా 850 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు సిపి. ట్రాఫిక్ నంబర్స్ మీరు చూడొచ్చు. ఐ విల్ జస్ట్ డ్రా యువర్ అటెన్షన్ టు ద రోడ్ యాక్సిడెంట్స్ డెత్స్ చూస్తే లాస్ట్ ఇయర్ కంటే we had slightly fewer deaths this year. Last year 893 ఉంటే ఇయర్ అబౌట్ 850 ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో ఈ ఇయర్ బాగా ఫోకస్ చేసి జైల్ సెంటెన్సెస్ బాగా తెచ్చుకున్నారు ట్రాఫిక్ వింగ్. అండ్ ఇఫ్ యూ సీ ద చలాన్ అమౌంట్ దిస్ ఇయర్ సబ్స్టాన్షియల్లీ ఎన్ఫోర్స్మెంట్ పెంచాము. స్పెసిఫిక్ మనందరికి తెలుసు ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చాలా అందరికీ ఎవ్రీబడి కలుస్తప్పుడు చెప్తూ ఉంటారు, ఇది చాలా మెనెస్ లాగా అయిపోయింది. న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహణకు పర్మిషన్స్ కంపల్సరీ తీసుకోవాలన్నారు. ఇక పబ్బులు, ఫామ్ హౌసులపై పటిష్ట నిఘా కొనసాగుతున్నట్టు చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పబ్బులపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు సిపి. గత ఏడాది గంజాయి, డ్రగ్స్ సప్లైకి సంబంధించి 575 కేసులు నమోదు చేసి 1,228 మందిని అరెస్ట్ చేశామన్నారు. మొత్తం 16,85,00,000 విలువైన 1,508 కిలోల గంజాయి సహా వివిధ రకాల సింథటిక్ డ్రగ్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. అటు జొనవాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు సిపి మహంతే. రాష్ట్రంలో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను తీసుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. చిరు ఉద్యోగులతో పాటు ఉన్నత స్థాయి అధికారులు సైతం జాబితాలో ఉన్నట్లు ఎంక్వైరీలో తేలింది. ఉద్యోగుల డేటా, లబ్ధిదారుల డేటా లింక్తో నిజాలు బయటపడ్డాయి. అటు ఉపాధి హామీలోనూ ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందుతున్నట్లుగా తేలింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు గుర్తించారు. పేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు దారి మళ్లుతున్నాయన్న డౌట్తో ప్రభుత్వ ఉద్యోగుల డేటాను సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటాతో లింక్ చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతి నెల జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు మరోవైపు నిరుపేదలకు అందాల్సిన పింఛన్లు, ఇండ్లు, చివరకు ఉపాధి హామీ కూలీ డబ్బులను కూడా పొందుతున్నట్టు అధికారిక లెక్కల్లో తేలింది. ముప్పై 37,000 మందికి పైగా ఉద్యోగులు వివిధ పథకాల్లో లబ్ధి పొందుతున్నట్టు విచారణలో బయటపడింది. వీరిలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ జాబితాలో చిరుద్యోగులే కాదు, ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా ఉన్నట్టు తేలింది. మేజర్ కేటగిరీల్లో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, విఆర్ఓలు, విఏఓలు, అర్చకులు, మౌజన్ల వంటి వారు ఉన్నప్పటికీ పలువురు గెస్టెడ్ స్థాయి అధికారులు కూడా పథకాలు పొందుతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ఎస్జిటి అండ్ టీజీటీలు, పబ్లిక్ హెల్త్ మేనేజర్లు, లెక్చరర్లు, చివరకు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు కూడా జాబితాలో ఉన్నారు. వీరి పేర్లు లబ్ధిదారుల జాబితాలోకి ఎలా వచ్చాయనేది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఉద్యోగులందరి ఆధార్ డేటా తీసుకున్న ప్రభుత్వం వాటిని పథకాలతో సరిపోల్చింది. దీంతో ఈ లెక్కలు బయటపడ్డాయి. ఇంకొన్ని స్కీమ్లలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారని సెక్రటేరియట్ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పథకంలోనే అత్యధికంగా ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారు. ఈ ఒక్క పథకంలోనే ఏకంగా 15,704 మంది ఉద్యోగుల వివరాలు లబ్ధిదారుల జాబితాతో సరిపోలాయి. వీరిలో అత్యధికంగా 8,273 మంది గౌరవ వేతనం తీసుకుంటున్న చిరుద్యోగులు ఉండగా 3,202 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది, 2,939 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి జీతాలు తీసుకునే స్టేట్ స్కేల్ రెగ్యులర్ ఉద్యోగులు 478 మంది, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు 338 మంది కూడా ఈ ప్రభుత్వం కింద డబ్బులు తీసుకుంటున్నట్టు తేలింది. ఇందులో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, జూనియర్ లెక్చరర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల వంటి అనేక రకాల ఉద్యోగులు ఉన్నారు.
గ్రామాల్లో పనులు దొరక్క ఇబ్బంది పడే కూలీల కోసం అమలవుతున్న ఉపాధి హామీ పథకంలోనూ 11,210 మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందుతున్నట్టు గుర్తించారు. ఇందులో ఎక్కువగా 7,077 మంది గౌరవ వేతనం తీసుకునే సిబ్బంది ఉన్నారు. అలాగే 2,214 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 1,124 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉపాధి హామీ డబ్బులు పొందుతున్నారు. 351 మంది రెగ్యులర్ ఉద్యోగులు కూడా ఉపాధి హామీ కూలీ డబ్బులు తీసుకున్న వారి జాబితాలో ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలోనూ ఉద్యోగులు భారీగానే లబ్ధి పొందారు. మొత్తం 9,135 మంది ఉద్యోగులు ఇండ్లు తీసుకుంటున్నట్టు డేటాలో తేలింది. వీరిలో 5,177 మంది హానరోరియం సిబ్బంది కాగా 2,256 మంది కాంట్రాక్ట్, 1,371 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 1,444 మంది ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారు. డేటా ఆధారంగా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి స్పష్టమైన సిఫారసులు చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్, మినిమం టైమ్ స్కేల్, స్టేట్ స్కేల్ కింద జీతాలు తీసుకుంటున్న రెగ్యులర్ ఉద్యోగులకు, టైమ్ స్కేల్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వెంటనే నిలిపివేయాలని నివేదికలో స్పష్టంగా చెప్పారు. వీరు నిబంధనల ప్రకారం అనర్హులని తేల్చి చెప్పారు. అయితే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సర్వీసులు, డైలీ వేజ్, హానరోరియం తీసుకునే సిబ్బంది విషయంలో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆదాయ పరిమితి ఆధారంగా ఇస్తున్నందున కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా అనర్హులుగా పరిగణించాలా లేదా అనే అంశంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంటే 37,000 మంది ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలన్నీ నిలిచిపోనున్నాయి. పెరిగిన వెండి ధరలు స్వీట్ షాపులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రకరకాల స్వీట్లపై వెండి రేకులను వినియోగిస్తారు వ్యాపారులు. గత 2 ఏళ్లలో వెండి ధరలు ఊహించని విధంగా పెరిగాయి. కిలో వెండి ధర దాదాపు 2 లక్షలకు పైగా ఉండటంతో స్వీట్లపై వేసే వెండి రేకు తయారీ ఖర్చు తడిసి మోపిడవుతోంది. పెళ్లిళ్లు, కార్పొరేట్ గిఫ్టింగ్ కోసం తయారు చేసే స్వీట్ బాక్సుల్లోనే వెండి రేకులు కనిపిస్తున్నాయి. కాలం గడుస్తున్న కొద్దీ మన దగ్గర స్వీట్లు మెరుపు కోల్పోతున్నాయి. వెండి రేకుకు కాలం చెల్లిందా అనే సందేహం తలెత్తుతోంది. దీనికి ప్రధాన కారణం వెండి ధరలు. గత 2 ఏళ్లలో వెండి ధరలు ఊహించని విధంగా పెరిగాయి. కిలో వెండి ధర 2,15,000 ఉండటంతో స్వీట్లపై వేసే వెండి రేకు తయారీ ఖర్చు తడిసి మోపెడవుతోంది. వెండి రేట్ అయితే చాలా ఎక్కువనే అయింది. మార్కెట్ అయితే మొత్తం డల్ అయిపోయినాయి. కస్టమర్ వస్తలేవు, ఏం లేదు. ఇంకా అప్పుడైతే వెండి రేటు 50,000 కేజీ ఉంటుంది. ఇప్పుడైతే 2 లక్షల పైననే పోయింది. ఉన్న వాళ్ళైతే డబ్బులు వాళ్ళు తీసుకుంటారు, ఏదో ఒకటి ఎక్కువ తక్కువ తీసుకుంటారు. లేక వాళ్ళు అంటే ఎట్లా చేయాలి? ఇప్పుడు ఏదైనా పెళ్లి చేయాలంటే కూడా చాలా కష్టమే కదా. స్వీట్స్ మీద కూడా సిల్వర్ ఫైల్స్ పెడుతుండే, అది కూడా ఎక్కువ ఇప్పుడు పెడతలేదు. అది అందులో కూడా రేట్ ఎక్కువ ఉన్నది. అది దాని ప్రకారం మార్కెట్ అయితే మొత్తం డల్ ఉన్నది. ఇప్పుడు ఏం చెప్పలేము, ఇంకా ఫ్యూచర్ ఏమవుతుందేమో. ఒకప్పుడు తక్కువ ధరకు వచ్చే వెండి రేకు ప్యాకెట్లు ఇప్పుడు స్వీట్ తయారీదారుల బడ్జెట్ను తలకిందులు చేస్తున్నాయి. సామాన్యులు కొనే స్వీట్లపై ఈ అదనపు భారాన్ని మోపడం కష్టమని తయారీదారులు భావిస్తున్నారు. పెద్ద పెద్ద స్వీట్ షాపులు తమ నాణ్యతను నిరూపించుకోవడానికి తప్పక ఇప్పటికీ వెండి రేకును వాడుతున్నాయి. కానీ వాటిని డబ్బున్న వాళ్ళు మాత్రమే కొనే ధరలలో ఉంటున్నాయి. పెళ్లిళ్లు, కార్పొరేట్ గిఫ్టింగ్ కోసం తయారు చేసే స్వీట్ బాక్సుల్లో మాత్రమే వెండి రేకు కనిపిస్తోంది. ఇప్పుడు స్వీట్ షాప్స్లో ఏమో వాళ్ళు కవరింగ్ చేస్తుండే ఎండిది, ఈ మధ్య చేస్తలేరు హైక్ ప్రైస్ వల్ల. ముందు ఆడవాళ్ళు వచ్చి 10 తులాలు చైన్ పట్టీలు కొనేటోళ్ళు ఇప్పుడు 2 తులాలకి భయపడుతున్నారు. చాలా తగ్గిపోయింది స్వీట్స్ మీద. ఆర్డర్లు ఏమి వస్తలేవు. చూస్తున్నారు కదా, ఎవరు కస్టమర్స్ వస్తలేరు, ఏం లేదు. ధరలు ఎక్కువైనది. ముందలా అంటే ఒక ప్యాకెట్ వస్తుండే, అది 100ది, 50ది, 25 పీసులది. అది ధర కొంచెం తక్కువ ఉంటుండే. ఇప్పుడు అది దానికి ధర ఎక్కువైనది. ఇప్పుడు అది పెడితేవి ఎవరు తినడానికి భయం పడుతున్నారు. అది స్వీట్ది వెండిది ఉన్నదని. అందుకోసం ఇవాళ దానికి అల్యూమినియంది వస్తుంది. అది వెండి మొత్తం ప్యూర్లా వస్తలేదు ఇప్పుడు. అది తక్కువ అయినది. అందుకోసం అది ఎవరు ఎక్కువ వాడతలేరు. ధరలు పెరగడంతో మార్కెట్లోకి నకిలీ వెండి రేకులు రావటం మొదలయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెండికి బదులుగా తక్కువ ధరలో దొరికే అల్యూమినియం రేకులను వాడుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. వెండి ధర పెరిగినా స్వీట్ ధర పెంచితే కస్టమర్లు రారనే భయంతో చాలా మంది వ్యాపారులు తమ లాభాలను తగ్గించుకుని మరీ వెండి రేకును వాడుతున్నారు. అయితే చిన్న చిన్న షాపులు మాత్రం దీన్ని పూర్తిగా పక్కన పెట్టాయి. 100 పీసెస్ ప్యాకెట్ ఇప్పుడు మేము దగ్గర 950 రూపీస్ కొంటున్నాము. ఇంతకుముందు సిల్వర్ ఫైల్స్
ప్యాకెట్ లెస్ దెన్ 350-400 రూపీస్ వరకు వస్తుంటాయి. ఇప్పుడు డే బై డే సిల్వర్ ధరలు అన్నీ మీదికి పోతున్నాయి కాబట్టి మేము అన్ని ఐటాల మీద అది సిల్వర్ ఫాయిల్ పెట్టడం తక్కువ చేశాం. వెండి రేకు స్థానాన్ని ఇప్పుడు ఇతర పదార్థాలు భర్తీ చేస్తున్నాయి. కొన్ని స్వీట్లపై ఇప్పుడు వెండికి బదులు బంగారు రేకును వాడుతున్నారు. ఇది మరింత ఖరీదైనది కావడంతో దీనికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. గతంలో వెండి రేకును కేవలం అలంకరణ కోసమే కాకుండా శరీరానికి చలవ చేస్తుందని భావించేవారు. కానీ ప్రస్తుతం మిషన్లతో తయారీ విధానంలో ఆ స్వచ్ఛత దొరకడం లేదంటున్నారు. ఫలితంగా వెండి మెరుపు కంటే స్వీట్ తయారీలో వాడే నెయ్యి, పాలు, డ్రై ఫ్రూట్స్ నాణ్యతకే ప్రాధాన్యత పెరిగింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం నాగేందర్. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని ధీమాగా చెప్పారు దానం. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంను కలుపుకొని 300 డివిజన్లలో గెలుస్తామన్నారు. త్వరలో అన్ని డివిజన్లలో తిరిగి సర్కార్ పథకాలను వివరిస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో హైదరాబాద్ సిటీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు దానం. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. జీహెచ్ఎంసీలో 300 మీరే గెలవాలంటారు. ఏ పార్టీ గెలవాలంటారు? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకే గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. జీహెచ్ఎంసీలో 300 మీరే గెలవాలంటారు. ఏ పార్టీ గెలవాలంటారు? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకే గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? జీ రామ్జీ బిల్లు పేరుతో పేదల హక్కులు కాలరాయాలని చూస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ అన్నారు. నూతన సర్పంచ్ పాలక వర్గం జీ రామ్జీకి వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్నారు. పేదలకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నూతన సర్పంచ్లు పోరాటం చేయాలన్నారు లింగం యాదవ్. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చినటువంటి జీ రామ్జీ చట్టం గురించి ఇవాళ విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. ఆనాడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదలకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు 60 రోజులు పని కల్పించాలి కుటుంబాలకి అనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని రూపొందిస్తే మరి ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇవాళ మన్రేగా పేరుని జీ రామ్జీగా మార్చడం అంటేనే ఆనాడు గాంధీని ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి గాడ్సే ఆనాడు ఫిజికల్గా చంపితే మరి ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మరొకసారి గాంధీ ఆత్మని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపుతున్న సందర్భం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎవరైతే పని కావాలనుకున్న వర్గాలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ డైరెక్ట్గా పంచాయతీలకు నిధులు ఇస్తే ఆ పంచాయతీలే స్వయం ప్రతిపత్తి గల పంచాయతీలు ఆ పేద వర్గాలకు ఎవరైతే పని కావాలనుకున్న వ్యక్తులకు పని కల్పించేది. అంటే పని అనేది ఆ రోజుల్లో హక్కుగా ఉంటే ఇవాళ బీజేపీ జీరామ్ బిల్లులో అది ఒక కేంద్ర ప్రభుత్వం దయాదాక్షాణ్యాల మీదనే ఇవాళ ఈ జీరామ్జీ బిల్లు వచ్చింది. అదేవిధంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కాకుండా స్థానిక సంస్థలకు అధికారం ఉండేది. స్థానిక సంస్థలే ఎక్కడ పని చేపియాలి, ఏ పనిని మొదలు పెట్టాలి అనేది పంచాయతీలు నిర్ణయం తీసుకుంటే ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ నిర్ణయిస్తారు. ఎంత దౌర్భాగ్యం అండి! ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలుసు, ఏ విలేజ్లో ఏ పని అవసరం ఉంది, ఏ పని ఎప్పుడు చేయాలనేది ఇవాళ అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థ తెలుస్తుంది తప్ప ఇవాళ కేంద్రంలో ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏ విధంగా తెలుస్తుంది? సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవమైన రామిశెట్టి విజయశాంతి అప్పారావు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ బలపరచడంతో సర్పంచ్గా ఏకగ్రీవమయ్యారు విజయశాంతి అప్పారావు. తనపై నమ్మకంతో ఏకగ్రీవం చేసినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు కొత్త సర్పంచ్ విజయశాంతి అప్పారావు. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయం, పాలకవర్గం సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తారన్నారు సర్పంచ్ విజయశాంతి అప్పారావు.
మాది సూర్యాపేట జిల్లా మడంపల్లి మండలం మట్టపల్లి గ్రామం. ఇక్కడ నిన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో మా గ్రామానికి బీసీ రిజర్వేషన్లో లేడీ రావడం జరిగింది. మా సభ్యులు రామకృష్ణ విజయశాంతి గారిని మట్టపల్లి గ్రామంలోని పెద్దలు అందరూ కూడా గ్రామ ప్రజలందరూ ఇక్కడ స్థానికంగా ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి గడప కూడా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఎన్నికలొద్దు, ఖచ్చితంగా మీరు గత 20 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, కాబట్టి మీరు ఏకదాటిగా ఏకగ్రీవంగానే మిమ్మల్ని ఎన్నుకుంటాం, ఇక్కడ ఎలక్షన్ అనేది వద్దు అని గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి గడప కూడా మమ్మల్ని ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోవడానికి సహకరించారు. వాళ్ళ సహకారంతో మేము ఇలా ఏకగ్రీవం సర్పంచ్కి వెళ్ళాం. ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నాం అంటే వాళ్ళందరూ ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము నమ్ముతున్నాం. అదేవిధంగా మా గ్రామ ప్రజలకు కూడా మేము చాలా రుణపడి ఉన్నాం కాబట్టి ఆ రుణాన్ని ఈరోజు మాటల ద్వారానో ఒక కెమెరా ముందులో చెప్పడం కాదు మేము ఇక్కడికి వచ్చింది. మేము ఖచ్చితంగా నిజాయితీగా గ్రామ పంచాయతీ నిధుల విషయంలో కానీ మాకున్న మంత్రి గారికి మేము చాలా దగ్గరగా ఉంటాం. మంత్రి గారు సహాయ సహకారాలు తీసుకొని గ్రామంలో, ఎందుకంటే మాది కల్టివేషన్ లేని ల్యాండ్ కాబట్టి ఇక్కడ కల్టివేషన్ ల్యాండ్ అనేది మా ఊళ్ళో లేదు కాబట్టి గవర్నమెంట్ పథకాలు ఎక్కువ మా ఊరికి ఏం లబ్ధి రాదు. మేము కోరుకునేది ఏంటంటే స్థానిక కర్మాగారంలో పనిచేస్తున్న వర్కర్స్కి ఇండ్ల స్థలాలు కావచ్చు, ఇంద్రం ఇండ్ల విషయంలో కావచ్చు, ఇంకా ఏ పథకమైనా సరే మాకు ఎలిజిబిలిటీ ఉన్న పథకాల్లో రేషన్ కార్డు విషయంలో కానీ రేషన్ బిల్లు విషయంలో కానీ ఇలాంటి పథకాల్లో అన్నిటిలో కూడా మేము మా గ్రామాన్ని అందరికంటే మాకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మా గ్రామాన్ని మంత్రి గారు చూడాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మా గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని మేము నమ్ముతున్నాం. మాకు మంత్రి గారు కూడా ఆ విధంగా సహాయం చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. గతేడాది అక్టోబర్ 26న కేటీఆర్ బావమరిది రాజపాకాల ఫామ్ హౌస్లో పార్టీ జరిగింది. అనుమతి తీసుకోకపోవడంతో పాటు అక్రమంగా మద్యం వినియోగించారని రైడ్ చేశారు పోలీసులు. ఆ పార్టీలో పాల్గొన్న వారికి అప్పట్లో డ్రగ్ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అతనిపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేశారు మూకిల పోలీసులు. ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు మూకిల పోలీసులు. మొత్తం 35 మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. హైదరాబాద్లో ప్రముఖ జ్యువెలరీ అండ్ బ్రాండ్ తనిష్క్ మరో షోరూంను ప్రారంభించింది. ఖాజాగూడలో కొత్త స్టోర్ను తనిష్క్ రీజనల్ బిజినెస్ హెడ్ అజయ్ ద్వివేది ఓపెనింగ్ చేశారు. బంజారాహిల్స్లోని తనిష్క్ స్టోర్ను ఆధునిక హంగులతో రినోవేషన్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ తనిష్క్ కస్టమర్లకు మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యమన్నారు అజయ్ ద్వివేది. గోల్డ్ నుంచి డైమండ్ వరకు వేల కొద్ది డిజైన్లు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. స్టోర్స్లో బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసేందుకు క్యారెట్ మీటర్ అందుబాటులోకి తెచ్చినట్లు తనిష్క్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. Opening our 39th store in AP Telangana and 18th in Hyderabad, which is the Kajagoda store, which we have just inaugurated. Today we also inaugurated our redefined and renovated store in Banjara Hills. We have got some excellent products and some very good designs. So I request all our customers through you to come and experience the Tanishq experience. Tanishq is known for quality, experience, designing and trust. And in both the stores and across all 39 stores and 500 stores in the country, we live our promise of these 4. And I request all our customers through you to please come and experience the Tanishq. Tanishq, we have also launched the recent gold exchange program. Maybe you know the gold rate has really skyrocketed to a new level, and with the campaign was with our master blaster Sachin Tendulkar on bringing back the old gold and reducing our import duty. So we are offering 0% no deduction, 100% value on old gold on any caratage. We are also coming up with the Festival of Diamonds in the next month. Currently for the హైదరాబాద్ చిక్కడపల్లిలో డ్రగ్ నెట్వర్క్ గుట్టు రట్టయింది. బాయ్ ఫ్రెండ్తో కలిసి డ్రగ్స్ను విక్రయిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తోంది సుష్మిత. బాయ్ ఫ్రెండ్ ఎమాన్యుయల్తో కలిసి డ్రగ్స్ దందా మొదలుపెట్టింది. కేసులో 4 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి నుండి MDMA, LSD,
ఓజీ క్షూ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 4 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.